ముసుగులో తమ దోపిడీని కొనసాగిస్తూనే ఉన్నాయి. దీని గురించి చెప్పారు వాళ్ళు ఇందాక. పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్రం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే ముసుగులో సమయంలో సర్ఛార్జీలు వంటివి చెప్పిన ప్రభుత్వం మాట తప్పింది. 3 నుంచి 5% వరకు ఛార్జీలను వసూలు చేస్తోంది. నోట్ల రద్దు తర్వాత చాలా వరకు ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ పాసుల వినియోగం కానీ విపరీతంగా పెరిగింది. అయితే ఆ సమయంలో ఛార్జీలు లేవన్న ప్రభుత్వ ఆదేశాలను బ్యాంకులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ బ్యాంకులు సర్వీస్ ట్యాక్స్ పేరుతో ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. అదే ప్రైవేట్ బ్యాంకులు మాత్రం కేంద్రం ఆదేశాలను తూచా తప్పక పాటిస్తున్నాయి. ప్రభుత్వ బ్యాంకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కస్టమర్లను తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. పాలకుల ఆదేశాలను బేఖాతరు చేస్తుండడం ప్రభుత్వ బ్యాంకుల పనితీరుకు అర్థం పడుతోంది. ఓవైపు నగదు రహితం వైపు మడ్డాలని ప్రజలకు చెప్తూనే ఆ పేరుతో సర్వీస్ ఛార్జీలను ఇష్టానుసారంగా వసూలు చేయడంపై ఖాతాదారులు మండిపడుతున్నారు. తమ డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టుకోవడానికి తమకే ఛార్జీలను వేయడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీస్తున్నారు. డిసెంబర్ వరకు ఛార్జీలు లేవని చెప్పినప్పటికీ ప్రభుత్వ బ్యాంకులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా సర్వీస్ ట్యాక్సులు వసూలు చేశాయి. జనవరి నుంచి మాత్రం అధికారికంగా ఛార్జీల మోత మోగిస్తున్నారు. ప్రతి కార్డు వినియోగం లెక్కలోకి వస్తుందని బ్యాంక్ అధికారులు చెబుతుండటంతో ఖాతాదారులు బెంబెలెత్తిపోతున్నారు. నగదు రహిత సేవలకు గాను 5 సార్లు కార్డు వినియోగం దాటితే 20 రూపాయలు ఛార్జీ వేస్తున్నారు. మినీ స్టేట్మెంట్, నగదు ఎంతుందో తెలుసుకోవాలన్నా ఈ ఛార్జీలు తప్పవని బ్యాంకర్లు చెబుతుండడం కస్టమర్లను మరింత ఇబ్బందులు పాలు చేయడమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డులపై వీసా, మాస్టర్ సంస్థలకు 100.1% వసూలు చేస్తోంది. దానికి అదనంగా ఆయా బ్యాంకులు 0.9% ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులైతే 1.9 కూడా వేస్తున్నాయి. 8 డిసెంబర్ రోజున ఎగ్జంప్షన్ నోటిఫికేషన్ ఇచ్చింది. సర్వీస్ ట్యాక్స్ రాదు, 2000 రూపీస్ ట్రాన్సాక్షన్ ఉంటే మీకు సర్వీస్ ట్యాక్స్ రాదు సర్వీస్ ఛార్జెస్ మీద అని ఒక ఎగ్జంప్షన్ నోటిఫికేషన్ ఇచ్చింది. సో ఇప్పుడు ఈ సెకండ్ లెగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉంటుంది అది బ్యాంకు రెస్టారెంట్కి ఇచ్చేటప్పుడు వాళ్ళొక 1%, 2% తగ్గించి ఇస్తారు. 1000 రూపీస్ ట్రాన్సాక్షన్ అయితే 20 రూపీస్ తగ్గించి 980 రూపీస్ ఇస్తారు. ఆ 20 రూపీస్ మీద సర్వీస్ ట్యాక్స్ రాదనేది క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ కస్టమర్ ఎవరైతే బ్యాంక్ దగ్గర అప్పు తీసుకుని రెస్టారెంట్లో డైనింగ్ చేశాడు లేదా అతను ఓన్ డెబిట్ కార్డులో వాడుకుని చేశాడు, దాని మీద బ్యాంక్ టర్మ్స్ ప్రకారంగా ఏదైనా సర్వీస్ ఛార్జెస్ ఉంటే దాని మీద సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది. దానికి ఎగ్జంప్షన్ ఇవ్వలేదు గవర్నమెంట్. కొన్ని బ్యాంకులు దానికి సర్వీస్ ఛార్జ్ చేస్తుంది, కొందరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు. అది వాళ్ళ బ్యాంక్ పాలసీని బట్టి ఉంటుంది.